హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు జూపిటర్ బ్యాంక్లో ఎడ్జ్ క్రెడిట్ కార్డ్ రూపీ సంబంధించింది ప్రీ అప్రూవ్ కింద శాంక్షన్ అయింది. అది ఎలా వచ్చింది, ఏంటి అని ఎలా అప్లై చేయాలి, ఏ టు జెడ్ అంతా ఇదే వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక ఎండ్ వరకు అన్నీ మీకు చూస్తేనే క్లియర్గా అర్థం. స్టెప్ బై స్టెప్ అన్నీ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకు ప్రీ అప్రూవ్ కింద వచ్చింది అప్ టు 3 lakhs అని చూపించింది. సో ప్రతిదానికి 2% క్యాష్ బ్యాక్ అండ్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఇది. సో రూపీ కార్డ్, అది కూడా మనకి యూపీఐస్కి అన్నిటి కూడా పనికి వచ్చేస్తుంది. సో ఇది ఎలా అప్లై చేయాలని చూడండి ఫ్రెండ్స్. అక్కడ నాకు అప్లై అని చెప్పి బటన్ వచ్చింది, అది నొక్కిన తర్వాత దీంట్లో తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. దీంట్లో సంబంధించిన డీటెయిల్స్, ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్, 3-in-1 క్రెడిట్ కార్డ్ సంబంధించింది. సో 2% క్యాష్ బ్యాక్ అన్నారు. సో ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ దాన్ని నొక్కింటే అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ మన పాన్ కార్డ్ మీద మన డేట్ ఆఫ్ బర్త్, మనం చేసే జాబు, ఇన్కమ్ ఎంత అని చెప్పి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఎంత అప్రూవ్ అయింది, నాకు 75,000 అప్రూవ్ అయింది ఫ్రెండ్స్. చూసారా, 75,000 అని స్పాట్లో చూపించేస్తుంది. కానీ అది రావాలంటే 4 steps మనం కంప్లీట్ చేయాలి. 4 stepsలో ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ, నెక్స్ట్ కార్డ్ డీటెయిల్స్. ఇది టైప్ అండ్ బ్యాంక్ అమ్మో సిఎస్బి బ్యాంక్లో టైప్ అయింది. సో దాంట్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి అన్నీ కూడా అగ్రీ చేసి ప్రొసీజ్ చేస్తే మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. అది కూడా చేస్తే అక్కడితో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఓటీపీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్. చూడండి ఫ్రెండ్స్, కేవైసీ అనేది తీసుకుంది, ఆధార్ కేవైసీ కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇదంతా లైఫ్ ప్రూఫ్. ఆధార్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుంటున్నాను ఒకసారి. ఆల్రెడీ మనం జూపిటర్ బ్యాంక్లో కేవైసీ చేసాం. సో దీన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం ఇంకోసారి. సో కేవైసీ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెల్ఫీ తీసుకోవాలి. ఇది మాత్రం చాలా అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. లైటింగ్ దగ్గర జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సెల్ఫీ తీసేస్తుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్. సో మన పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే మన ఫాదర్ నేమ్, మన మదర్ నేమ్, నెక్స్ట్ మన సింగిలా మ్యారీడా, పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. దాంతోపాటు మన ఇంటి అడ్రస్ కూడా జూపిటర్ దాంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి అదే మనకు చూపిస్తుంది. లేకపోతే కొత్త అడ్రస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే కేవైసీ. ఇది సిఎస్బి బ్యాంక్ కేవైసీ చేసుకోవాలి డైరెక్ట్, ఎందుకంటే దానికి లింకప్ అయిన కార్డ్ కాబట్టి. సో దాని వీడియో కేవైసీ అనేది థర్డ్ ప్రాసెస్. అది ఎలా జరిగిందంటే, సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనని ఒక దానికి తీసుకెళ్ళింది. రీడేట్ చేసిన తర్వాత ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ ఎంప్లాయీ మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 points ఏంటంటే లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత మన పాన్ కార్డ్ అనేది ఒరిజినల్ మన దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక వైట్ పేపర్, ఒక బ్లూ పెన్ మన దగ్గర ఉంచుకోవాలి. సో అతను కనెక్ట్ అయిన వెంటనే కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ అయితే మన ఫుల్ నేమ్ అడుగుతారు, తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతారు, తర్వాత మన ఇంటి అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా చెప్పాలి. చెప్పిన తర్వాత మనకి స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ కనపడతాయి. ఆ నెంబర్ని మళ్ళీ చూసి చదివి చెప్పమంటారు. తర్వాత ఒక క్వశ్చన్ లాంటి వస్తుంది, అంతే వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అని వస్తుంది. దాన్ని కూడా మనం చదివి మన ఫాదర్ నేమ్ చెప్పాలి. సో అక్కడితో మన కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను అదంతా ఆల్రెడీ ముందే చేస్తున్న వల్ల మీకు జస్ట్ చూపిస్తున్నాను. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నీకేం చూపిస్తుంది, 72 hours మీకు చెప్తానని చూపిస్తుంది. సో మీది అవ్విందా లేదా, మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకు అప్రూవ్ అవుతుంది. సో నా కేసులో ఏంటంటే 72 hours పర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 3 hours నాకు ఆటోమేటిక్గా అనేది వచ్చింది. చూడండి, నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నాకు శాంక్షన్ అయిపోయింది, నాకు 75,000 అనేది వచ్చింది ప్రీ అప్రూవ్ కింద. 72 hours అంటున్నాయి తప్ప మ్యాక్సిమం అయితే 5 hours నాకు అప్రూవ్ అయిపోయింది. నైట్ 10 to 11 మధ్యలో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి వస్తే నాకు అప్రూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి, ప్రీ అప్రూవ్ నాకు అప్రూవ్ అయినట్టు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే అప్లై చేసిన ఆ టైంకి ఇంకా ప్రాసెసింగ్లో పడింది. తర్వాత 4 hours తర్వాత మళ్ళీ ఆ యాప్ ఓపెన్ చేసి వస్తే నాకు ఆల్రెడీ షిప్పింగ్ అయినట్టు కూడా నాకు చూపించింది ఫ్రెండ్స్. అంతే ఒక 4 to 5 hours నాకు అప్రూవ్మెంట్ అయితే వచ్చింది 75,000 ఫ్రెండ్స్. కార్డ్ వచ్చాక మళ్ళీ మీకు ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే వీడియోస్ మంచి పెడుతూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.